పిల్లలు వచ్చేసారు. పెళ్లి మటమ్మా దగ్గర సన్నాసే. ఇదిగోండి, ఇవాళ వాడి పెళ్లి. వీళ్ళందరి ముందు సన్యాసిని పిలవడం మానేయండి. పైగా వాడు ఆఫీసర్ కూడా. సర్లే, నమస్కారం. నమస్తే. పెళ్లి కొడుకు హారతిచ్చి లోపల తీసుకురావే. హ్యాపీగా కంఫర్టబుల్ గా జరిగింది. ఓకే. ఆర్ని ఆడు పెళ్లి కొడుకు కదే, డ్రైవర్. ఇతను పెళ్లి కొడుకు. మా అమ్మగారు నాన్నగారు. నమస్కారం అండి. పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడ్రా. పక్కన ఆ పిల్లెవరు? పెళ్లి కొడుకు కాదమ్మా, పెళ్లి కొడుకు తండ్రి గారు తల్లి గారు. ఏమీ అనుకోకండి అమ్మా, నా కళ్ళు సరిగ్గా కనబడవు. పర్వాలేదండి. ఆ మెళ్ళోదంతా బంగారమేనా? అమ్మా అమ్మా, నాకింట్లో పనుంది, మీరు మాట్లాడుకోండి. 100 సంవత్సరాలు వచ్చినా మీ ఆడవాళ్ళకి బట్టల మీద బంగారం మీద మోగిపోదు. ఏమండి బాగున్నారా? పొద్దున్నే భోంచేశాను. అర్థమైంది. పొద్దున్నే భోంచేశాను. అర్థమైందిరా ముసలాడా. చూసేవాళ్ళు నాకు చెవుడు అనుకుంటారు. ఇంతకి ప్యాకాట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? పక్కింట్లోనే ఏర్పాటు చేశాం. మీ ఊళ్ళో ఓకెంత? మీకు ప్యాకాట్ వచ్చా? వచ్చా? ఈ ఆస్తి అంతా ఎలా సంపాదించాననుకున్నారు? అమ్మో, అయితే ఈ ఊళ్ళోనే ప్యాకాడకూడదు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూసారా? కోతిలో ఉన్నాడు. పక్కన వార్నెట్స్ అని కూడా ఉంది. ఊరుకోరా అక్క, బాగానే ఉన్నాడు. ఏమండి, మా వాడి గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఊరేగింపు లేదు, బ్యాండ్ మేళం లేదు, ఆఖరికి మ్యూజికల్ పార్టీ కూడా లేదు. ఏంటండి మరి పల్లెటూరు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు? మేము పట్టణాల్లో చూసాం. బ్యాండ్ మేళం, గీని మేళం అంతా టేప్ రికార్డ్ మీద నడిచిపోతుంది. ఇప్పుడు సాయంత్రం శోభనం కూడా టేప్ రికార్డ్ మీద నడిపిస్తారా? ఏంటి పశువులు కాపురం పెట్టినట్టు పెళ్లి రోజే శోభనమా? మా సాంప్రదాయ ప్రకారం 5 రోజుల తర్వాతే శోభనం. మా వాడు పని బాట లేకుండా ఈ ఊర్లో 5 రోజులు కూర్చుంటాను అనుకుంటున్నారా? ముందే చెప్తున్నాను, మధ్యాహ్నం పెళ్లి, సాయంకాలం శోభనం. కుదరదా? సరే, మధ్యాహ్నం శోభనం, సాయంకాలం పెళ్లి. ఏంటంటే వాట్ యూ థింక్? మా వాడు ఇప్పుడు ఆఫీసర్, రేపు పొద్దున డ్యూటీలో జాయిన్ అవ్వాలి. మళ్ళీ ఎప్పుడో వస్తాడు. సరే, వచ్చినప్పుడే పెట్టుకుంటాం. అదేంట్రా అలా అంటున్నాడు? కొంచెం పోసు కొట్టమంటే మరీ రెచ్చిపోతున్నారు. అసలే నాటు మనిషి. శోభనంతో పాటు పెళ్లి కూడా క్యాన్సిల్ చేస్తాడు. అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదా, ఇంక పల్లెటూరులో ఎందుకుంటాడు? ఒక వారం రోజుల్లో మీ అమ్మాయిని తిరుపతికి కాపురానికి పంపించాలి. అమ్మాయి ఇంకా చిన్నపిల్ల, బొత్తిగా లోక జ్ఞానం లేదు. తిరుపతిలో వెంటనే కాపురం అంటే నాకు మాత్రం పెళ్ళైన వెంటనే అన్ని తెలిసాయా ఏమిటి? మీకు తెలీదా? నేను తర్వాత నేర్చుకోలేదు, అలాగే నేర్చుకోవాల్సిందే. ఏమంటారు? అది సరేనమ్మా, ఇంతకీ నువ్వెవరు? అమ్మా, ఆవిడ పెళ్లి కొడుకు తల్లే. ఆ మాట ముందే చెప్పకూడదట్రా. రామ్మా, కాఫీ ఇస్తాను. కాఫీ ఇచ్చారే. మాంగళ్యం తంతునా హేతునా కంఠే భద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఇదేమిటే వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వచ్చి దండాలు పెట్టాలి గాని వెంకటేశ్వర స్వామి గుళ్ళో లాగా ఈ క్యూ ఏంటి? ఎంతమందికని ఒంగొంగి నమస్కారం చేస్తాడు వాడిప్పుడు? ఆఫీసర్. చాలా కష్టపడి శోభనానికి ఒప్పించాం. నువ్వు తిరిగి రావడానికి 4 రోజులు ఆలస్యమైనా నీ ఫిగర్ ఆ అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. ఓకే. జీవితంలో మర్చిపోలేనంత గొప్పగా జరగాలి శోభనం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిద్రపోకు రోయ్. వాళ్ళే తోసేశారు. పర్వాలేదులే. పాలన్నీ కింద పోయాయి. రాముని పిలవమంటారా? నాకు పాలొద్దు. రాము మా ఇంటి కుక్క. ఇవన్నీ నాకిపోతుంది. ఏం వద్దు కానీ నువ్వురా చెప్తాను. రా. కూర్చో. నేనంటే నీకు ఇష్టమేనా? మీరంటే నాకు ప్రాణం. మీ అంత అందమైన మగాన్ని ఇంతవరకు మా ఊళ్ళో చూడలేదు. తెలియక తప్పు చేస్తే క్షమించండి. ఏమిటిది? ఇవన్నీ మా కృష్ణవేణి చెప్పమంది. ఇంకా ఏమేమి చెప్పింది? ఇంకా ఏవో చాలా అసహ్యంగా చెప్పింది. అవన్నీ నువ్వు చేయవు కదా? సరే, త్వరగా శోభనం చెయ్యి, నేను వెళ్ళాలి. ఎక్కడికి? వెళ్ళి నానమ్మ దగ్గర పడుకోవాలి. లైట్ ఆఫ్ చేయమంటావా? వద్దు, లైట్ ఆపకుండానే శోభనం చెయ్యి. శోభనం అంటే ఏమిటో తెలుసా? నా దగ్గర నేర్చుకోవాలని చూస్తున్నావా? నేనేం చెప్పను, నాకే తెలీదు. కృష్ణవేణి చెప్పినట్టు చేస్తున్నావు. చేతి చేతి. మన స్నేహితురాలు పంకజం చచ్చిపోయింది. త్వరగా పంకజం పోయిందా? శోభనం గదిలో ఏడవకూడదు, వేరే విధంగా అనుకుంటారు. ఇంతకీ ఎవరా పంకజం? మా దూర బంధువు. పేడ పిసుకడం దగ్గర నుంచి
పిడకలు చేయడం వరకు అన్ని మా పంకజమే నేర్పింది. అల్పాయుషు 60 ఏళ్లకే పోయింది. నేను వెళ్ళాలి. వెళ్ళు. శోభనం జరగకుండా వెళ్తే మా నాన్నమ్మ తిడుతుంది. త్వరగా శోభనం చెయ్యి. శోభనం అయిపోయింది, వెళ్ళు. ఇదేనా శోభనం? నాకు శోభనం అయింది, నాకు శోభనం అయింది. పంకజ, నువ్వు ఇప్పుడే పోవాలా? ఏంట్రా ఇలా చేసావు? ఒరే, నీ వెళ్ళే ట్రైన్ కి ఇంకా 2 గంటల టైం ఉందిగా. ఈలోగా రూమ్ తీసుకెళ్లి పట్టపగల శోభనం జరగకుండా పులి మీద దాటకూడదురా. ఎక్కడికి వెళ్తుందిరా? డ్యూటీలో జాని సెలవు పెట్టి వచ్చేస్తాను. No problem. మీ అల్లుడు చాలా అందంగా ఉన్నాడ్రా. ఏమండి, పద్మతో ఒకే ఒక్క మాట చెప్పొస్తానండి. ఎవర్రా అబ్బాయి? నీకేమైనా బుద్ధి ఉందా? అల్లుడు అలాగా? 100 రూపాయలు చిల్లర ఉందా అని అడిగాడు. చూస్తున్నాను అమ్మా, వస్తాను పద్మ, వారం రోజుల్లో వస్తాను. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? వారం రోజుల్లో వస్తానన్నావు కదా, అందుకే. వచ్చి నన్ను తీసుకెళ్తానన్నావు కదా, అందుకే. రాకూడదా? నువ్వురా, కానీ వచ్చి ఇక్కడే ఉండిపో. అదేలా పద్మ, చూడు టైం అవుతుంది, నేను వస్తాను. బాయ్ బాయ్. ఏయ్, ఇప్పుడు హీరోలో ఉన్నావు, వెళ్ళు. రే సన్నాసి, తొందరగా ఇల్లు చూసుకొని అమ్మాయిని తీసుకెళ్ళు. అబ్బబ్బా, ఇల్లు దొరకాలి, మంచి రోజు చూడాలి. బాబు వెళ్ళగానే ఉత్తరం రాయి. అలాగే. వెంకటేష్ బాబా, కారులో క్యారేజీ పెట్టాను, 4 సరిపోద్ది. ఇదిగో బాబా, నువ్వు అక్కడే తిన్నావు అనుకో, డ్యూటీకి వెళ్ళా. ఈ డ్యూటీయే. వస్తానన్నా, వస్తామ్మా, వస్తాను. అలాగే బాబా, వస్తాను. అలాగే బాబా, వెళ్ళే. చంటి చంటి, నీ కాదురా చెప్తున్నది, మరి అమ్మాయి. బాయ్ బాయ్ పద్దు, వస్తానన్నా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఉండవయ్యా, కొంప ముంచి మాట్లాడుతున్నావు. చూద్దో వెంకటేశ్వర్లు సార్, మీరేనా? నేనేనండి. చూద్దో రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. వెంకటేశ్వర్లు, యా వెంకటేశ్వర్లు. క్వాలిఫికేషన్? ఎంఏ సార్. పాస్ అయ్యి 2 సంవత్సరాలు అయింది కదా, ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు? మా నాన్నకి సహాయం చేశాను సార్. దేనికి సహాయం? ఆయనకి ఏమైనా పక్షవాతమా? ఆహా, ప్యాకెట్లో పెరట్లో తోటం సార్, అది చూసుకుంటూ. గుడ్. ఇంకా పెళ్లి కాలేదు కదా? ఆ, అప్లికేషన్ లో బ్యాచిలర్ అని ఉంది. మీరు అప్లై చేసి 3 నెలలు దాటింది కదా, అందుకని అడిగాను. అది ఎందుకంటే మాకు బ్రహ్మచారులే కావాలి. కనీసం ఉద్యోగంలో చేరిన 1 సంవత్సరం వరకు పెళ్లి చేసుకోకూడదు. మా క్వార్టర్స్ లోనే ఉండాలి. ఏం లేదు, ఇది కొత్తగా పెట్టిన కంపెనీ కదా, మీరు క్యాంపులకు వెళ్ళాలి. సమ్ టైమ్స్ యూ హావ్ టు వర్క్ 18 hours a day. ఎస్, అందుకనే మేము ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. ఒకవేళ మీకు ఈ మధ్య ఏమైనా పెళ్లి ఏర్పాట్లు జరిగి ఉంటే ఆ, ఈ ఉద్యోగానికి మీరు పనికిరారు. ఆలోచించుకుని 3 గంటల కల్లా వచ్చి చెప్పండి. ఆర్డర్స్ ఇస్తాం, అగ్రిమెంట్ మీద సంతకం చేయొచ్చు. మీరు కూడా ఈ ఉద్యోగానికి వచ్చారండి? లేదండి, నేను ఇక్కడ ఉద్యోగంలో చేరి 6 నెలలు అవుతుంది. మొన్న నా పెళ్లి చూపులకు వెళ్ళాను. ఆ విషయం వీళ్ళకి తెలిసింది. నన్ను ఉద్యోగం నుండి తీసేస్తామని చెప్పేశారండి. ఇక జీవితంలో అసలు పెళ్లే చేసుకోనని చెప్పి వాళ్ళ కాళ్ళ వేళాపడి బతిమలాడదామని వచ్చాను. పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న వాళ్ళకి ఈ ఉద్యోగం దొరకటం లేదు. వచ్చిన ఉద్యోగం వచ్చినట్టే పోయిందిరా. పాపం పల్లెటూరికి అత్తవారింట్లో కాపురం పెట్టడానికి వెళ్తున్నాడు. ప్యాంటు షర్ట్లతో పల్లెదని చెప్పి మాకు ఇచ్చేసి ఇక్కడి నుంచి పొలం గట్టపలే వెళ్తున్నాడు రా. కంగ్రాచులేషన్స్, డోంట్ వర్రీ. కళ్ళు మూసి తెరిచే లోపల సంవత్సర గడువు పూర్తవుతుంది. ఆ తర్వాత హాయిగా పెళ్లి చేసుకుని కాపురం పెట్టచ్చు. ఓకే సార్, మీ కంపెనీలో కొత్తగా చేరే వాళ్ళందరూ బ్యాచిలర్స్ గా ఉండాలి. ఉన్నది ఒకే ఒక క్వార్టర్, అందులో ఎంతమందిని తోస్తారు సార్? ఒక వంటవాడు కూడా లేదు, దగ్గరగా ఒక హోటల్ అయినా లేదు.
మన క్వార్టర్స్ మాత్రం ఊరవతల ఎక్కడో అడవిలో ఉంది. మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకున్నానయ్యా. మీ సమస్యని పరిష్కరించాలంటే ఒకటే మార్గం. తుతో మీరు ఈ ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోండి. అలాగే ఆ?